అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మై హోమ్ టూర్ అండి. చూడండి మా అత్తయ్య గారు వాళ్ళది. ఇదైతే గేట్ వచ్చేసి మిడిల్ క్లాస్ రేణుకా ఉంది కదండి, అందుకే హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. నర్సాపురం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇదైతే తీగమల్లి అండి. ఆగు, నువ్వు వెళ్ళిపోకు. నాకు నువ్వు కూడా తీగమల్లి అండి. ఈ తీగమల్లి ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది వచ్చేసి తులసి మొక్క అండి. ఇది తులసి మొక్కే. మా అత్తయ్య గారు అయితే ఇక్కడే పూజ చేసుకుంటారు. ఇది వచ్చేసి మల్లెపూ. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు అండి. ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య గారు అయితే బట్టలు ఉతుకుతారు. ఇక్కడైతే అంతకుముందు అయితే అంట్లు కూడా తోముకునేవాళ్ళు. ఇప్పుడైతే షింక్ వచ్చింది కాబట్టి ఇక్కడైతే తోమట్లేదు. ఇక్కడ వచ్చేసి మోటార్ అయితే ఉందండి, తడిసిద్దని చెప్పి ఇలా అయితే కప్పారు. ఇవైతే కనకంబరాల చెట్లు, మందార పూలు చెట్లు, గులాబీ, ఇంక ఇవన్నీ అండి. మా అత్తయ్య గారు అయితే నాటారు. మా అత్తయ్య గారికి ఎంతో ఇష్టం, పూలు తొక్కుతున్నారు. ఇప్పుడు కూడా సైకిల్ 60 సంవత్సరాలు వచ్చినా సరే. ఈ చెట్టు వచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఈ చెట్టు ఇదైతే వర్షం పడినప్పుడు తడవకుండా, అంటే రేకులు కదా, ముందుకి జల్లు రాకుండా ఉండడం కోసం ఈ క్లాత్. ఇది క్లాత్ అంటారా, గుడ్డ అంటారా, ఏమంటారు, డేరా. ఈ డేరా అయితే కట్టారండి. మా తమ్ముడైతే వచ్చాడు, అందుకే స్కూటీ అయితే కనిపిస్తుంది మీకు. లోపలికి వచ్చేయండి. ఇంకా రీసెంట్గా తీసుకున్నారండి మా మామయ్య గారు, ఎందుకంటే టీవీ పాడైపోయింది, అందుకని ఈ టీవీ అయితే తీసుకున్నారు. ఈ బల్ల వచ్చేసి కూడా 30 సంవత్సరాల పైనే అవుతుందండి. ఇంకా ఒక స్పెషల్ మనిషిని అయితే చూపిస్తాను. మా మామ అండి, మా ఆయన వాళ్ళ అమ్మమ్మ. మా మామ చాలా మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది. ఇంకా ఈ కుర్చీ కూడా వచ్చేసి ఒక 30 సంవత్సరాలు అవుతుందండి. ఈ కుర్చీ కూడా అన్నీ 30 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నాను అనుకోకండి. మా ఆయన వాళ్ళ నానమ్మ ఉన్నప్పుడు కాడి నుంచి ఇవైతే ఉన్నాయంట. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దామండి. ఇదంతా హాల్ కదా, చూసేసారు కదా. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే పూజ గది అయితే చూపిస్తుంది. గది కాదండి, ఓన్లీ పూజ పటాలు పెట్టుకునే ప్లేసు. దేవుడి పటాలు అయితే చాలా తక్కువే ఉంటాయండి. చూడండి, ఇది ఇంకా కృష్ణుడిది. ఈ అద్దం వచ్చేసి 30 సంవత్సరాల నుంచి ఉందంటండి. మా వదిన వాళ్ళు, మా ఆయన వాళ్ళు అందరూ ఈ అద్దంలోనే చూసుకున్నారు. వీళ్ళు వస్తువులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా ఈ పటం వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు అండి. మా అత్తయ్యకి చాలా ఇష్టము, ఆయన చనిపోయారు. బాగా చూసుకునే వాళ్ళంట మా వదిన వాళ్ళని, మా హస్బెండ్ని కూడా. అందుకే ఈయన గురించి అయితే ప్రత్యేకంగా అయితే నేను చెప్తున్నాను. ఇంకా వచ్చేసి ఈ బీరువా అండి. ఈ బీరువా వచ్చి కూడా ఎన్నో సంవత్సరాలండి. ఈ బీరువా వచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుందంట. ఒక 30 సంవత్సరాలు మా అత్తయ్య గారు పెళ్ళైనప్పుడు అంట బీరువా. అప్పటి నుంచి ఇదే బీరువా ఉంది. ఇంకా ఈ పటాల గురించి అయితే మా అత్తయ్య గారు, మా మామయ్య గారు పెళ్ళైనప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా చూపిస్తాను. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు. ఈవిడైతే మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారు. చాలా పని చేసేదంటండి, చాలా కష్టజీవంట. ఇంకా ఆమెనండి వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, అంటే మా పెద్ద మావయ్య గారు, మా చిన్న మావయ్య గారు, వాళ్ళిద్దరు. ఇంక ఈ మంచం గురించి అయితే నేను చెప్పాలి. ఈ మంచం అయితే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేపించుకున్న మంచం అండి. చాలా సంవత్సరాల నుంచి, అంటే మా పెద్దదని పెళ్ళైన దగ్గర నుంచి ఉంది. ఈ ఫ్యాన్ అయితే రీసెంట్గా తీసుకున్నారు మా మావయ్య గారు, ఎందుకంటే ఇంట్లో వేడి వచ్చేస్తుంది. ఇంట్లో ఎందుకు వేడి వచ్చింది అంటే రేకులు కదా, వేడి బాగా వచ్చిందని ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నారు. ఇంకా వంటగది అయితే చూపిస్తానండి. ఇంక ఇక్కడ చూపించడానికి ఏమీ లేవు, ఓన్లీ బట్టలు అవన్నీ ఉన్నాయి, అందుకే ఇవైతే చూపించలేదు. ఇంకా అవన్నీ సామాన్లండి. ఎవరన్నా చుట్టాలు వస్తే, మన ఫంక్షన్ జరిగితే వండుకొని ఉండడానికి. ఇదైతే ఇంక వంటగది అండి. ఇది వచ్చి ఫ్రిడ్జ్ అందరి ఇంట్లో ఉంటుంది అనుకోండి. ఇదైతే ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జేనండి, అంత పెద్దదేం కాదు. ఇది వచ్చేసి ఇంక షింకు. మా అత్తయ్య గారు అయితే ఇప్పుడే టీ పెట్టారు అందరికీ. ఇది వచ్చేసి గ్యాస్ పొయ్యి, వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారంట మా అత్తయ్య గారికి గ్యాస్ పొయ్యి. ఇంక ఇవన్నీ సామాన్లండి. ఇవన్నీ ఏవడైతే మా అత్తయ్య గారు హాయ్ చెప్తున్నారు. మై హోమ్ టూర్ ఇంతవరకేనండి. ఇంకా నేను బాత్రూమ్స్ అవన్నీ ఏమీ చూపించలేదు, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి మీకు ఒక క్లారిటీ కోసం అయితే నేనైతే హోమ్ టూర్ అయితే చేశాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్.